Hello everyone, welcome back to RSV Competitive Exams Adda YouTube channel. Friends, APPSC Group 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది, సో ఏ నెలలో జరగవచ్చు అనే అంశం అయితే ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా ఈ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే అంశాన్ని అయితే ఇప్పుడు చూద్దాం. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అని తెలుసుకునే ముందు మనం ఇక్కడ కొన్ని విషయాలైతే తెలుసుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్. అవేంటంటే, సో ఏపీపీఎస్సికి బోర్డుకి మనకి చైర్మన్ అనేవాళ్ళు ప్రస్తుతం లేరు. సో లాస్ట్ చైర్మన్ రాజీనామా చేసేసారు. సో ప్రస్తుతానికి సో ఏపీపీఎస్సి బోర్డు చైర్మన్ పదవి అనేది ఖాళీగా ఉంది. సో ఈ ఖాళీ అనేది ఎప్పుడు భర్తీ చేస్తారు అనే దాన్ని బట్టి సో మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఆధారపడి ఉందండి. సో ఈ ఏపీపీఎస్సి బోర్డు చైర్మన్ని ఎప్పుడైతే నియమిస్తారో సో అప్పుడు ఆ చైర్మన్ మనకి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేస్తారు అనే విషయం అయితే మనకు తెలుపుతాడండి. ఓకే, సో ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది తెలుసుకునే ముందు మనం ఈ ఏపీపీఎస్సీ మీద వచ్చిన అవకతవకల మీద ఒక కమిటీ అయితే వేయడం జరిగింది. సో ఆ కమిటీ ఆగస్టు 31 లోపల సో ఒక నివేదిక అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ నివేదిక వచ్చిన తర్వాతనే మనకి సో చైర్మన్ని నియమించే అవకాశం అయితే ఉందండి. అంటే అప్పటి వరకు చైర్మన్ అనే అతన్ని నియమించే అవకాశాలు అయితే లేవు. అంటే ఆగస్టు 31 వరకు మనకు చైర్మన్ని నియమించే అవకాశాలు లేవు. అంటే ఆగస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఆగస్టు తర్వాత మనకు చైర్మన్ని నియమించే అవకాశం ఉంటే, సపోజ్ సెప్టెంబర్లో మనకి చైర్మన్ నియమిస్తే, సో చైర్మన్ నియమించిన తర్వాత మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడానికి కనీసం 2 months అనేది అవసరం అవుతుంది. అంటే 2 months ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వవలసి ఉంటుంది. అంటే సో సెప్టెంబర్లో చైర్మన్ అతను ఎంపిక అవుతే మనకి అక్టోబర్, నవంబర్ సో దాదాపుగా 2 నెలల అవకాశం అనేది వస్తుంది. అంటే సో మనకి నవంబర్లో కానీ లేదా డిసెంబర్లో కానీ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందండి. నవంబర్లో కానీ లేదా డిసెంబర్లో కానీ. కాబట్టి అప్పటి వరకు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరగదు. సో ఇంకొక అవకాశం కూడా ఉందండి. సో ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఎగ్జామ్ జరిగే అవకాశం కూడా ఉంది. ఎలా అంటే, మనకి గవర్నమెంట్ ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడుతుంది. అంటే 2 నెలలకు సంబంధించిన బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడుతుంది. దాని తర్వాత అంటే నవంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఆ పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టిన తర్వాతనే చైర్మన్ పదవి, చైర్మన్కి సంబంధించిన ఇతర కార్యక్రమాలు చేపట్టాలి అనుకుంటే మనకి దాదాపుగా ఫిబ్రవరి, మార్చి లోపు ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందండి. సో అప్పటి వరకు ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం లేదు. సో ఇక్కడ మెయిన్గా నవంబర్, డిసెంబర్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే పోయే కొద్దీ లేట్ అవుతుంది కాబట్టి సో మనకి నవంబర్ ఆర్ డిసెంబర్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని బట్టి సో గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సో ఎగ్జామ్ టైం చాలా ఉంది కదా, సో మనం చాలా టైం ఉంది, మనం దాన్ని ఉందిలే అని వేస్ట్ చేసుకుంటే సో ఈ నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి మనకు నోటిఫికేషన్ అనేవి లేవు. సో 5 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్, అది కాక ప్రిలిమ్స్ కండక్ట్ చేసిన తర్వాత మనకి మెయిన్స్కి చాలా టైం ఉన్న నోటిఫికేషన్ అండి ఇది చాలా చాలా అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని కోల్పోయారంటే సో మీకు మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. సో వచ్చిన తర్వాత అది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎప్పుడు అనేది చాలా టైం పడుతుందండి. కాబట్టి ఇది చాలా చాలా అద్భుతమైన అవకాశం మీకు. కాబట్టి టైం వేస్ట్ అనేది చేయకండి. సో ఈ టైం వేస్ట్ ఇప్పటికే 5 సంవత్సరాల కాలము, శ్రమ అన్నీ వృధా అయిపోయాయి. సో ఈ
3-4 మంత్స్ మనం కష్టపడితే సో మనకి మంచి పోస్ట్‌లో ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ పోటీ కూడా చాలా ఉందండి. సో మీరు 900 పోస్టులు అంటే సో జోన్ వైజ్ చూసుకుంటే మీరు టాప్ 10లో ఉండవలసి ఉంటుంది. సో టాప్ 10లో ఉంటేనే మీకు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. అంటే చూడండి ఎంత కాంపిటీషన్ ఉందో జోన్ వైజ్‌గా మరి కేటగిరీ వైజ్‌గా అలా చాలా చూసుకుంటే మీరు ఎంతో కష్టపడవలసి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ప్రిపరేషన్ని ఎక్కడ కానీ ప్రిపరేషన్ని తగ్గొద్దు. ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూనే ఉండి అలాగే ప్రాక్టీస్ బిట్స్‌ని కూడా చేయండి. సో ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీరు చదివింది ఎంతవరకు మీకు అవగాహన వస్తుంది, ఎలా మనం చేయగలుగుతున్నాం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుంది అనే అవకాశం అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. కాబట్టి సో ప్రాక్టీస్ పేపర్స్ అనేవి మస్ట్‌గా చేయండి ఫ్రెండ్స్. ఓకే. అలాగే మన ఛానల్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అలాగే ఎకానమీకి సంబంధించిన టాపిక్ వైజ్ బిట్స్ అలాగే మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన బిట్స్ అనేవి సో మోడల్ పేపర్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయండి. సో మీరు వాటిని తప్పకుండా చూడండి, ఎంతో యూజ్ అవుతాయి. సో దానివల్ల కూడా మీకు ఎంతో యూజ్ అవుతుంది. మీరు ఎంతవరకు ప్రిపరేషన్ చేశారు, సో మనం క్వశ్చన్స్ని ఎలా ఇస్తున్నారు, సో మనం ఎంతవరకు పెట్టగలుగుతున్నాం అనే అవకాశం అయితే మీకు అందుతుంది. కాబట్టి తప్పకుండా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ప్రిపరేషన్ ఎక్కడ డిస్టర్బ్ చేసుకోవద్దు. సో మనకి 2 మంత్స్ టైం ఉందిలే ఏం కాదు, అంతలోపల మనం ప్రిపేర్ అవుతాం చేస్తామంటే సో కుదరదు. ఎందుకంటే సబ్జెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాంట్లో ఉండే టాపిక్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు అన్నీ చదువుతూనే ఉండాలి. సో ఏమాత్రం మీరు అలసత్వం చేసినా సో మళ్ళీ మర్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఎగ్జామ్ పేపర్స్ అనేవి చదువుతూ ఉండండి. అలాగే ప్రాక్టీస్ పేపర్లని కంటిన్యూ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఓకే. అలాగే ఎకానమీకి సంబంధించిన కేంద్ర సర్వే మరియు బడ్జెట్ రెండింటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఛానల్లో చూడండి వీడియోస్. సో ఎలా ఉంది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ఎలా ఉంది క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది మీకు అవగాహన అయితే వస్తుంది. ఓకే. కాబట్టి మీరు కంపల్సరీగా ఎగ్జామ్ని వదులుకోవద్దు. ఇంతకంటే మంచి అవకాశం అనేది ఎప్పుడు రాదు. ఎందుకంటే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత ఇన్ని రోజుల సమయం అనేది ఏ ఎగ్జామ్కి ఏ సంవత్సరంలో కూడా రాలేదు ఫ్రెండ్స్. ఇదే మరి చాలా మంచి అవకాశం. దాదాపు 3 నెలల అవకాశం అయితే వచ్చింది. సో ఈ 3 నెలల సమయాన్ని అయితే మీరు వృధా చేసుకోకండి. కాబట్టి ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవుతూనే ఉండండి. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఎగ్జామ్స్ రాస్తూనే ఉండండి. అలాగే ప్రాక్టీస్ అనేది చేస్తూనే ఉండండి. ఓకే. సో ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఏవైనా అప్డేట్స్ ఉంటే నేను కంపల్సరీగా సో అప్డేట్ చేస్తాను. సో అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అందులో కూడా జాయిన్ అవ్వండి. సో అందులో కూడా న్యూస్ పేపర్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉన్నాను. మీరు వాటిని చూస్తూ మీకు అవగాహన అయితే వస్తుంది. ఓకే. సో ఇదండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.